ఇంకో సందర్భం గుర్తు చేస్తా కావాల్సి మహేష్ గారు మాట్లాడే ముందు ఎన్నికలైన గొడవలైన వెరీ ఫస్ట్ ఆర్ సెకండ్ డే చంద్రబాబు నాయుడు క్లియర్లీ చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది ఈ మొత్తం వ్యవహారంలో అని చెప్పి. అంటే ఎలక్షన్ కమిషన్ ని చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు, జనసేన నేతలు తప్పుపడుతున్నారు, భానుగారు తప్ప అందరూ తప్పుపట్టారు ఎలక్షన్ కమిషన్ ని రాష్ట్రంలో. కాసు మహేష్ గారు అదే కదండి విచిత్రం. బీజేపీ అలయన్స్ లో ఉన్న ఇద్దరు పార్ట్నర్లు ఒకళ్ళకొకళ్ళు పొంతన ఉండదు, ఒకళ్ళు పొగుడుతుంటారు, వాళ్ళు తిడుతుంటారు, గందరగోళం. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటా వెంకటేశ్వరరావు గారిని మారిస్తే ఇదే బీజేపీని ఏకి పారేశాడు. మొత్తం తొత్తు బీజేపీకి, మోడీ గారికి తొత్తు ఎలక్షన్ కమిషన్ అని. ఈ రోజు ఆయనకు అనుకూలంగా 4 ఆఫీసులు నేర్చేటప్పటికి పర్లేదని చెప్తున్నారు. ఇంకా బ్రహ్మాందర్ రెడ్డి గారు అన్నాడు, ఏంది రెచ్చగొడుతున్నాడు ఎవరు మన పిన్నెల్లి గారు, ఎలా మాట్లాడాడు క్లిప్పులని. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడండి పబ్లిక్ మీటింగులో? రేపు అధికారంలోకి వస్తాం, తాట తీస్తాం, ఎన్ని క్లిప్పులు ఉన్నాయండి? ఎరపతినేని గారు మాట్లాడలేదా? రేపు బ్రహ్మాందర్ రెడ్డి గారు కూడా అక్కడక్కడ చెప్పుంటాడు కార్యకర్తల మీటింగ్లో, రేపు కథ తెరుస్తాం మేము వస్తాయని. మరి అవన్నీ ఏంటి? సామాజికం కొరకు, సమాజం కొరకు ఇస్తున్న ప్రసంగాల? ఎస్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ కార్యకర్తలు బీసీలని ఎస్సీలని కొట్టి రిగ్గింగ్ చేశారు కాబట్టి రేపు మేము వచ్చిన తర్వాత వాళ్ళకి నిలబడతాం. తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రేక్ చేసిన ఈవీఎం లో లేకపోతే వాళ్ళు చేసిన దాడుల వీడియోలో కూడా మీరు కూడా బయట పెట్టారు. అదే ఒక్క నిమిషం నేను చెప్పనియండి. రిషి గారు ఎన్నికలు జరగక ముందు నామినేషన్ రోజు మాట్లాడిన మాటలు ఎన్నికలు జరిగి అన్యాయం జరిగినా కాదు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్ రోజున చంద్రబాబు నాయుడు గారు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎన్ని మాట్లాడుతున్నారు, మిగతా నాయకులు ఎన్ని మాట్లాడుతున్నారు? సరే, ఆ మాట ఉరికెత్తిస్తాం, చంపేస్తాం, ఎన్ని లేవు క్లిప్పులు, ఎంతమంది మాట్లాడారు? సమాధానం మీరు రాష్ట్రంలో గాని దేశంలో గాని ఏదన్నా వ్యవస్థను గౌరవించారా? జ్యుడిషియల్ వ్యవస్థను గౌరవించారా? అనుకూలంగా చెప్తే ఇదే వ్యవస్థ తిట్టాడండి చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ల క్రితం మీరు ఆ రోజు నిలబడలా. ఇదే ఎలక్షన్ కమిషన్ బీజేపీ తొత్తు, బీజేపీ కొరకు పనిచేస్తుంది. మీకు కావాలంటే ఆ వీడియో క్లిప్పులను చూపెట్టమంటే చూపెడతాను. ఎలక్షన్ కమిషన్ ఆఫీసులోకి పోయి కూర్చోనల్లా తిట్టాడు. అంటే ఆ రోజు చెడ్డోళ్ళు ఈ రోజు మంచోళ్ళు అయిపోయారా? ఇందాక ఏ అధికారం అయితే ఏముందని అంటున్నారు, మరి నడిపించొచ్చు కదా, మార్చాల్సిన అవసరం ఏముంది చెప్పండి. కలిగిన సంస్థలని మీరు నమ్ముతారా నమ్మరా? ఏంటంటారు? ప్రతిపత్తి కలిగిన సంస్థని మీరు నమ్ముతారా నమ్మరా? స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థని నడిపించేది కూడా మనిషే, ఐఏఎస్లే. వాళ్ళకి ఒత్తిళ్లు ఉండొచ్చు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నమ్మకపోతే ఎట్లా? ఈ రోజు రైజ్ చేయొచ్చు కదా ప్రజాస్వామ్యంలో. తప్పు జరిగినప్పుడు ఇప్పుడు మేము అడుగుతుంది ఒక్కటే, మీరు ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ అంటే కేవలం ఒక సీఈఓనో ఢిల్లీలో కూర్చున్న ఎలక్షన్ కమిషనర్ కాదు, కలెక్టర్ వరకు, ప్రిసైడింగ్ ఆఫీసర్ వరకు అందరు పనిచేశారు. ఈ వీడియో బయటకు ఎట్టొచ్చింది వాళ్ళకి తెలియకండి చెప్పండి. ఒకవేళ అది రియల్ వీడియో అని టీడీపీ, బీజేపీ, జనసేన అంటున్నారు. అంటే వాళ్ళే చెప్పారు. ఎలా వచ్చిందో ఆయన చెప్తున్నారు, ఒకసారి విందాం. జోల్కంటి గారు చెప్పండి. మీరు చెప్తే ఆ సిట్టుకు కూడా చెప్తాం. ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన నరసరావుపేటలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. కాసు మహేష్ రెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మీద ఉన్నతోటి వాళ్లే బయట పెట్టించారు. డిపిఓ ఎవరైతే ఉన్నారో విజయ్ భాస్కర్ రెడ్డి నరసరావుపేటకు చెందిన డిపిఓ, ఆయన ద్వారా బయటకు వచ్చింది. అది మహేష్ రెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ద్వారానే బయటకు వచ్చిందని అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరు కాసు మహేష్ రెడ్డి బయట పెట్టారా? ఆయన పేరే వచ్చింది. రిషి గారు, డిపిఓ బయటకు పెట్టాడని బ్రహ్మాందర్ రెడ్డి గారు క్లూ ఇచ్చాడు. సిట్కు రేపు విచారణ చేపిద్దాం, సిట్ ఆల్రెడీ ఆర్డర్ చేసిందని మేము కూడా వీడియో ఇది ఎలక్షన్ కమిషన్ కి సంబంధించింది కదా అని మరి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశాడు. మేము చేసింది కాదు, మీరు చెప్పిన స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ని, ఏపీఓని అక్కడ ఎందుకు సస్పెండ్ చేశారు? తప్పు చేస్తేనే కదా సస్పెండ్ చేసేది. మీరు ఒక విషయాన్ని ఈ రోజున స్కిప్ చేస్తున్నారు మహేష్ రెడ్డి గారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ కాదు, మీరు ఒక విషయం స్కిప్ చేస్తున్నారు. బ్రహ్మానంద రెడ్డి గారు మీ పేరు ప్రస్తావించారు. మనందరికన్నా ముందు రామకృష్ణారెడ్డి గారికి ఈ విషయం తెలుసు కాబట్టే
మరి ఏదైతే హౌస్ అరెస్ట్ నుంచి ఆయన ఎందుకు పారిపోయాడు ముందుగా ఆయనకి అధికారులు సమాచారం ఇచ్చారు కాబట్టి ముందుగా పారిపోయారని చెప్పి మేము అంటున్నాం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. బ్రహ్మానంద రెడ్డి గారు, పోలీసులు 2 గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూప్ మీకు, ఒక గ్రూప్ వైసీపీకి పనిచేశారా మొన్న ఎలక్షన్స్ లో? అది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయిందా? ఇది చూడండి, జూమిట్ ఇదే గ్రూప్ పనిచేసింది, ఇదే గ్రూప్ అదే వదిలేండి. బర్త్డేలో ఇదే గ్రూప్ తమ్ముడికి ఏ విధంగా సలాం పడుతుందో, ఇప్పుడు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే తమ్ముడికి ఏ విధంగా సలాం కొడుతుందో చూడండి. ఇప్పుడు ఏమంటారు అయితే పోలీసులు విడిపోయారు, ఆయన ప్రోటోకాల్ ఏంటి ఇస్తే అట్లాంటి నేను 10 చూపెడతా. గురుజాలలో ఎరపతి దీంట్లో నేను మాచర్ల గురించి మాట్లాడుతున్నాను, మీరు గురజాల సబ్జెక్టు నేను మాచర్ల గురించి మాట్లాడుతున్నాను. మాచర్లలో పోలీసులు ఏ విధంగా పనిచేశారనే దాన్ని నేను మాట్లాడుతా ఉన్నాను. కండవాలు కప్పుకున్న సీఏలు చూపెడతా. కాదు, ఇప్పుడు లోకేష్ అది ట్వీట్ చేశారు, ఆ తర్వాతే బయటకు వచ్చింది. లేకపోతే ఇది అసలు ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు, అసలు ఈ ఘటన జరిగినట్టు కూడా బయటకు వచ్చేది కాదు అని చెప్పేసి ఒకటి. అసలు లోకేష్ ఎలక్షన్ కమిషన్ ఆయనకి ఎలా వచ్చింది, కాదు ఒక నిమిషం ఏంటి, ఆయన చేసినారని మీరు ఎలా చెప్తారు? వైసీపీ లోకేష్ గారే మొదటి ట్వీట్ చేశారని మీరు రుజువు చేస్తారా? వైసీపీ నేతలు అదే విమర్శిస్తున్నారు. వైసీపీ ఆరోపించవచ్చండి. వైసీపీ చెప్పిందన్నా ఏమన్నా ఇదేమన్నా భగవద్గీత అయింది వైసీపీ చెప్పిందన్నా? లోకేష్ గారి కంటే ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ ప్రజల్ని వాళ్ళు చెప్తే ప్రజలు నమ్మే ఒక ప్రశ్న అడగండి. బ్రహ్మానంద రెడ్డి గారు, మీరు మొన్న ఎక్కడో నేను టీవీలో చూశాను, ఏదో ఊరు నాకు తెలీదు, మిరియాలన రెంటాలలో మీ మీద దాడి జరిగిందన్నారు, నిజమేనా? కారం కొట్టి నా ఒంటి మీద కారం చల్లి, ఆడవాళ్లతో కారం చల్లి నా మీద దాడికి ప్రయత్నం చేశారు, మా వెహికల్స్ పగలగొట్టారు. ఓకే, అక్కడ పోలింగ్ సజావుగా జరిగిందా, అక్రమంగా జరిగిందా? అంతకు ముందు రెంటాల పోలింగ్ బూత్లకి రెంటాలలో గొడవ ఎందుకు మొదలైంది? పోలింగ్ బూత్లకి ఏజెంట్లు పోతుంటే వాళ్ళ మీద దాడి చేసి 2 మహిళల్ని 4 పురుషుల్ని గాయపరిచారు. ఎవరు మొదలు పెట్టారు విధ్వంసకాండ? నేను సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు కొన్ని ఊర్లలో మీ మీద దాడి జరిగింది అంటున్నారు, రామకృష్ణారెడ్డి గారు కొన్ని ఊర్లలో ఆయన మీద దాడి జరిగి రిగ్గింగ్ చేశారంటున్నారు. ఒక పని చేద్దాం, మేము అందరం కలిసి, మీరు మా ఊర్లు లిస్ట్ ఇవ్వండి, మేము మీ ఊర్లు లిస్ట్ ఇస్తాం, రీపోలింగ్ పెట్టిద్దాం. ఆ 10-15 ఊర్లలో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిపిద్దాం. ఇంకా 10 రోజులు ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. మీరు చెప్పిన స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ హ్యాండ్స్ ఫ్రీ చేద్దాం మనం అందరం కలిసి. ఏమంటారు? మీరు రెడీనా దానికి? మేము కండ్లకుంటలో రీపోలింగ్ అడిగాము అన్నారు. అలాంటి ఏదన్నా ఉంటే నిబంధనలకు అనుకూలంగా జరుగుతాయి కాబట్టి అంటే మీరు నేను పెట్టించేదైతే ఈ పార్టీకి ఈ విధంగా ఉండదండి. రాష్ట్రం పెట్టియాలని ఒక ఆయన అంటాడు, రాష్ట్రం మొత్తం పెట్టియాలంటున్నాను. కాదు, ఇప్పుడు రాష్ట్రం మొత్తం రీపోలింగ్ పెట్టించాలా? రాష్ట్రం మొత్తం పెట్టిస్తారా మీరు? అదేంటి మళ్ళీ ఎన్ని పెడదామా నువ్వు మొత్తం నియోజకవర్గాలన్నిటికీ? ఇప్పుడు అంబట్టి జస్ట్ కాదు, పోలింగ్ అయిన 2 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి మేము 6 బూతుల్లో రీపోలింగ్ అడిగాము. ఒక నిమిషం, 6 బూత్లో రీపోలింగ్ అడిగితే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం వచ్చింది. మీరు ఏదో డిబేట్ లో మాట్లాడటం కాదండి మహేష్ రెడ్డి గారు, కోర్టు ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఏమని? రీపోలింగ్ ఎలక్షన్ కమిషన్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అది సాధ్యం కాదని చెప్పేసి ఒక నిర్ణయం మీరు హైకోర్టు ఏమిచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు హైకోర్టు ఇంటర్ఫియర్ కాకూడదు, అది ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకోవచ్చు. అందుకే నేను మీకు చెప్తున్నా, మీరందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటున్నారు,
ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిపించాలనుకుంటున్నారు, ముందుకు రండి, ఒక అడుగు మీరు ముందుకేయండి, మేము 10 అడుగులు వేస్తాం, అంటే ఏంటి మీ 10 ఊర్లు ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిపిద్దాం, ఇంకా 10 రోజులు ఉంది మనకి. కాదు, మీరు 10 ఊళ్ళు అంటే ఆయన రాష్ట్రం మొత్తం అంటున్నారు మహేష్ రెడ్డి గారు. ఊరికే ఇప్పుడు ఏదో మనం మర్చిపోతే పక్కకు నెట్టాలి. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మీ అదిరింపులు బెదిరింపుల మధ్యలోనే ఈ రాష్ట్రం ఎన్నికలు జరిగాయి. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ రీపోలింగ్ పెట్టియండి. అంటే బ్రహ్మానంద రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మీరు రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగలేదు, అధికారులు అదిరింపులు బెదిరింపులు జరిగాయి, రాష్ట్రం మొత్తం ఎన్నిక పెట్టించండి అనేది చాలా పెద్ద విషయం. అది మీరు అంటున్న స్టేట్మెంట్. అది అంటే ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా స్టేట్ మొత్తం ఎలక్షన్ చేయడంలో ఫెయిల్ అయిందా? ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ స్టేట్ మొత్తం ఎన్నిక సజావుగా చేయడంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడంలో ఫెయిల్ అయిందా? ఎందుకు ఫెయిల్ అయింది? ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు భద్రత కల్పించడంలో ఈ రాష్ట్రంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించాయని చెప్పి నేను మాట్లాడుతున్నాను. వచ్చారు, పోలీస్ కంట్రోల్ ఉండేది డీజీపీ కింద, చీఫ్ సెక్రటరీకి ఏం సంబంధం చెప్పండి? చీఫ్ సెక్రటరీ లా అండ్ ఆర్డర్ చూస్తారా? డీజీపీ చూస్తారు. డీజీపీ నేర్పింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడచ్చు. ఈ రోజు ఎలక్షన్ డీజీపీ గాని చీఫ్ సెక్రటరీ గాని అందరూ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు. ముగ్గురు అధికారులే మనీష్ కుమార్ సిన్హా డీజీపీ ప్యానల్ ని పంపించింది ఎవరు? ముగ్గురు అధికారులు, ఎస్పీలో, లేకపోతే 10 మంది సిఐలో, ఒక 20 మంది ఎస్ఐలో ఒక రాష్ట్రంలో ఎలక్షన్ ఎలా జరగాలో ఎలా జరగకూడదు నిర్ణయిస్తారా? భానుప్రకాష్ గారు, ఎక్కడ మొదలైంది ఇది? ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు అసలు స్టేట్ మొత్తం ఎలక్షన్ సజావుగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందా లేదా, అది రీపోలింగ్ జరగాలనే దాకా వచ్చాం మనం. అంటే ఎక్కడ మొదలయ్యాం? 13వ తారీఖు మొదలయ్యి ఈ గొడవలు, సెట్లు, వ్యవహారం దగ్గర నుంచి 6 బూతులు రీపోలింగ్ అడుగుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. కాదు 10 బూతులు రీపోలింగ్ అని కాసు మహేష్ రెడ్డి గారు అంటే, మరి మా జోలకంటి గారేమో నో 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 అసలు అధికారులంతా కొల్లుడైపోయారు, అదైపోయింది ఇదైపోయింది, మొత్తం ఎలక్షన్ కావాలన్నారు. భాను గారు, ఓటమి భయంతో అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో అల్లర్లు జరిగాయి. 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో అల్లర్లు జరిగాయి. 33 కేసులు నమోదు చేశారు. 33 కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం చేసింది అధికార పార్టీ వాళ్ళు కదా, వాళ్ళు అధికారం మీద ఆధారపడి ఎన్నికల్లోకి వెళ్ళాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందే అర్థమైపోయింది ఓటమి ఖాయం రాబోరో ఎన్నికల్లో అని చెప్పి. కాబట్టి అధికారులు ఉంటే ఏదో కొద్దిగా మేనేజ్ చేసుకుంటాం అనుకున్నారు. ఏ అధికారులు ఉన్నా సరే వాళ్ళ అధికారులు పెట్టుకుని ఎన్నికలు చేస్తున్నా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో గెలవబోతున్నారు. ప్రజలు స్వీకరించే పరిస్థితుల్లో లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు 5 సంవత్సరాల కాలంలో భయంతో గడిపారు. భయం గుప్పెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గడిపారు. ఎందుకంటే ఏ రోజు ఏ స్కీమ్ ని రద్దు చేస్తారో, ఏ రోజు ఏ ఇంటి మీద దాడి చేస్తారో, వాలంటరీ వ్యవస్థ అడ్డం పెట్టుకొని ప్రతి 50 కుటుంబాల్లో ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలుసు. కాబట్టి భయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రతికారు. కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి, దాంట్లో ఓటేశారు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. వారికి అర్థమైపోయింది. దాదాపు 120 పై స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలవబోతా ఉంది. కాబట్టి భయంతో మాట్లాడుతున్నారు తప్ప వారికి మహేష్ గారికి ఇక్కడ తెలుసు ఏం జరిగిందో. కానీ పార్టీ తరఫున పార్టీని ప్రొటెక్ట్ చేయాలని ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు వారు. అంటే ఒరిజినల్ కాజ్ మహేష్ రెడ్డి వాయిస్ కాదంటారు. తెలుసు ఏం జరిగింది, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన తప్పని ఆయన తెలుసు. కానీ పార్టీ కోసం పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం మొత్తం
మొత్తం ప్రపంచం మొత్తం చూసింది ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో. భారతదేశంలో ఏ ఎన్నికల్లో ఇంత విధ్వంసం జరగలేదు. గతంలో బీహార్లో జరిగేది ఇలాంటిది. బీహార్ని మించిపోయింది ఆంధ్రప్రదేశ్. దాంట్లో అధికార పార్టీ వాళ్ళే ఉన్నారని చెప్తున్నాము. ఇది మేం చెప్పేది కాదు. పోలీసులు కేసుల్లో నమోదైన నిందితులంతా వాళ్ళే కదా. పెద్దారెడ్డి గారు ఏమంటారు తెలుసానా? తాడిపత్రి ఇంకో ఎమ్మెల్యే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎన్నికలు జరిగినాక వైసీపీ వచ్చినా సరే, టీడీపీ వచ్చినా సరే, జనసేన వచ్చినా సరే, నేను మళ్ళా ఫ్రాక్షన్ అనే వేటను మొదలు పెడతానని బెదిరిస్తాడు ప్రజల్ని. ఎంతవరకు సమంజసం ఇది ప్రజాస్వామ్యంలో? ఎంతవరకు చెప్పండి. ఇది ఇలా ఒక ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడచ్చా? చంపదెబ్బ కొట్టడం, ప్రజలు ఇచ్చిన తీర్పుని బండకేసి కొట్టడం, వేటాడతానని చెప్పి బెదిరించడం, ఇవన్నీ ఎంతవరకు సమంజసం? ఇవన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, వీడియోలు ఉన్నాయి. ఈవీఎంని పగలగొట్టిన శాసనసభ్యుని కాపాడటానికి వైసీపీ పార్టీ ఎంత తాపత్రయపడుతుందో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అందులో వాస్తవం ఉందా లేదని మాట్లాడుతున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది, అది ఎట్లా లీక్ అయిందని మాట్లాడుతున్నారు. కానీ లేదు, మరి ఆయన ఫ్రస్ట్రేషన్ తోటి అక్కడ ఓట్లు పడలేదని చెప్పేసి రిగ్గింగ్ జరిగిందని పగలగొట్టు ఉండొచ్చు అంటున్నారు. హత్య చేసిన వ్యక్తిని మీరు అడిగినా ఆయన కూడా ఒక రీజన్ చెప్పారు. దాన్ని కూడా మీరు సమర్థిస్తారా? పక్కన పెడితే నాకు అనుమానం వచ్చింది శ్రీనివాస్ గారు. ఇవాళ రాష్ట్రంలో ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? సహజంగా ఉన్న ప్రభుత్వం అధికార పార్టీ ఉన్నదాన్ని కొనసాగించాలా, లేదా ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఓటర్లు నిర్ణయించడానికి కదా. నాకు ఇక్కడ ఎవరు నిర్ణయిస్తున్నారు? అధికారులు నిర్ణయిస్తున్నారా? అక్కడికి తీసుకొచ్చామా ప్రస్తుతం పరిస్థితిని? అంటే నేను అంటుంది, మహేష్ రెడ్డి గారు ఆ పార్టీ కాబట్టి ఆ పార్టీని వ్యక్తులను కాపాడుకోవాలి కాబట్టి అది మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు మనకంటే ఎక్కువగా ఆయనకే తెలుసు. సరే, నేను అంటుంది, ఈ 5 సంవత్సరాల్లో మహేష్ రెడ్డి గారు పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి, లేకపోతే పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి. అసలు అప్పుడు జరిగినటువంటి వాతావరణం ఏంటో మనం అంత స్పష్టంగా చూసాం. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారు కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు, నామినేషన్ పేపర్లు చింపేసేటువంటి పరిస్థితులు. ఆ తర్వాత పట్టభద్రుల ఎన్నికల్లో వీరికి వ్యతిరేకమైన తీర్పు ఎప్పుడైతే వచ్చిందో, తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చిందో, అసలు ఆ ఓటర్లే మావాళ్ళు కాదన్నారు. అక్కడికి ఎప్పుడైతే అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వీరు కానీ వీరి నాయకుడు కానీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, టాస్ పడింది అనుకోండి నా గెలుపు, రివర్స్ పడింది అనుకోండి అది మీ ఓటమి, బొమ్మ పడితే నా గెలుపు, బొరుసు పడితే మీ ఓటమి, అంతే తప్ప ఒప్పుకోరు. ఎందుకంటే తిరుపతి బైపోల్స్ చూసాం మనం. తిరుపతి బైపోల్సా బస్ పోల్సా అన్నట్టుగా అర్థం అవ్వకుండా పక్క నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటే, లైన్లో ఉన్న వాళ్ళని అడిగితే, మీలాంటి జర్నలిస్టులు అడిగితే మీ ఎంత చదువుకున్నామంటే 6వ తరగతి 7వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తులు అంటే పట్టభద్రుల ఎన్నికల్లో అవి కూడా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకున్న చర్యలు ఏదో తూతు మంత్రంగా చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మహేష్ రెడ్డి గారు అసలు సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా జరుగుతావా లేవా అనేటువంటి భయంతో మాలాంటి వారు అందరూ ఏమనుకున్నాం అన్నాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కాదు, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో, కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి అనేటువంటి ఫస్ట్ డిమాండ్ పెట్టాం. మీరు పెట్టారండి. కానీ ఇప్పుడు మహేష్ రెడ్డి గారు చేస్తున్న అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంటి? కేంద్రం అనగానే అక్కడ బీజేపీ ఉంది, బీజేపీ అంటే వ్యవస్థలు మేనేజ్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ మీతో కొమ్మక్క అయిపోయింది. అదే కదా ఇప్పుడు బీజేపీ ఎలా చెప్తే ఓటర్లు అందరూ అలాగే చెప్తారు, లేకపోతే ఆ బీజేపీ మేనేజ్ చేసేస్తుంది అనుకుని ఉంటే ఇంకా ఎన్నికలు ఎక్కలేక డేట్ చేసుకుంటుంది కదా. ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ లాగా వస్తుంది, తెలంగాణలోని గవర్నమెంట్కి వస్తుంది, కేరళలోని గవర్నమెంట్ లాగా వస్తుంది కదా. ఆ విధంగా చేసుకునే అవకాశం ఉంటే నెంటది ఏదో నిందలయ్యేటువంటి నెంటుంది. ఇప్పుడు మాచర్ల కావచ్చు, లేకపోతే రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో గతంలో జరిగిన ఘటనలు చూసి ఖచ్చితంగా అక్కడ అధికారులు ప్రస్తుతం అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కుమ్మక్కు అవుతున్నారు కాబట్టి ఫెయిర్ అండ్ ఎలక్షన్స్ జరగవు, అక్కడ ఒక భయాందోళన వాతావరణం సృష్టిస్తారు అని అనుమానాలతో వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా కోరుకున్నాం ముందు అధికారులు మార్చండి అన్నట్టుగాను. ఆ మార్చడం పేర్లు కూడా వారే ఇచ్చారు కదా, సిఎస్ఐ ఇచ్చారు కదా, వారు ఇచ్చిన పేర్లు బట్టి అక్కడ వచ్చారు కదా. అయినా కూడా మీకు ఒక డీజీపీ గారు అక్కడ నుంచి ఒక డిఎస్పీ రాష్ట్రంలో ఎంతమంది అధికారులు మార్చారో చెప్పండి ఫస్ట్. ఎంతమందిని మార్చారు ఈ రాష్ట్రంలో అధికారుల్ని? 10-12 మందిని మార్చేస్తే గగ్గోలు పెడుతున్నారు ఏంటి? అసలు ఇంత పెద్ద వ్యవస్థలో 10-12 మంది అధికారులను మార్చేస్తే గగ్గోలు పెడుతున్నారు. ఈ సమయంలో ఎక్కడైనా ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరిగిందా? స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏ విధంగా మార్చర్లో జరిగాయో సమాజం అంతా చూసింది. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏ విధంగా జరిగాయో చూశారు, బై ఎలక్షన్లు ఏ విధంగా జరిగాయో ప్రజలందరూ చూశారు. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడతారా?
రిషి గారు సమాధానం చెప్పచ్చా? చెప్పండి. మాచర్లలో ఒక్క 10-12 మంది ఆఫీసర్స్ ఒక మార్చారు. ఎంపీటీసీ ఒక వార్డు మెంబర్ కూడా పోటీ చేయలేని దుస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది? బ్రహ్మానంద రెడ్డి గారు ఒక నిమిషం చెప్పనియండి. ఇప్పుడు 10-12 మంది ఆఫీసర్స్ మారితేనే గగ్గోలు పెట్టేశారా? ఇంత గగ్గోలు పెడతారేంది? డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చారు, ఎస్పీని మార్చారు, ఐజీని మార్చారు, సిఐని మార్చారు. మరి మీరు ఒక్క ఐజీ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావుని మారిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గగ్గోలు పెట్టాడు 5 ఏళ్ల క్రితం? ఎలక్షన్ కమిషన్ దీనికల్లా పోయి బీజేపీ తొత్తు ఎలక్షన్ కమిషను బీజేపీకి ఫరగా పనిచేస్తుందని ఎందుకు చెప్పాడో మీ చంద్రబాబు నాయుడు గారిని అడగండి ముందు. అంటే ఆయనకు అనుకూలంగా మారిస్తేనేమో అది కరెక్టా, ఆయనకు వ్యతిరేకంగా మారిస్తేమో వ్యవస్థ తప్ప? ఈ రోజున నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు కారంపూడి సిఐ గురించి ఆరోపణలు ఉన్నాయి. అతను అక్కడ ఎస్ఐగా పనిచేయలేదా? బ్రహ్మానంద రెడ్డి గారు తెలుగుదేశం హయాంలో అక్కడ ఎస్ఐగా పనిచేసిన మళ్ళీ తెచ్చి ఎందుకు ఎత్తారు అక్కడ చెప్పండి? తెలుగుదేశానికి పొందాయడానిక? అంటే తప్పేంటంటున్నానండి, తప్పేంటి? అప్పుడు ఏది తప్పులేదండి. మనకి నచ్చిన పంపించింది ఎవరు? ప్యానల్ పంపించింది ఎవరు? స్నేహితుల్ని పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ప్యానల్ పంపించింది ఎవరు? ప్యానల్ పంపించింది ఎవరు? ప్యానల్ పంపించింది ఎవరు? సిఐ ప్యానల్ 10 పేర్లు ఉంటాయి. దాంట్లో ఎంచుకునేటప్పుడు తెలుగుదేశం పార్టీ పంపించిందా? ఎవరు? 3 పేర్లు ఉంటాయి. 3 పేర్లు ఉంటాయి, 10 కాదండి. 3 పేర్లు. 3 పేర్లు. సత్యసంధులా? ఒక ఎమ్మెల్యే తమ్ముడికి ఊడిగం చేస్తున్న వీళ్ళందరూ సత్యసంధులా? ఎమ్మెల్యే తమ్ముడికి ఊడిగం చేస్తున్న వీళ్ళందరూ అన్ని కార్యక్రమాలు సమాధానం చెప్పండి మహేష్ రెడ్డి గారు. ఎమ్మెల్యే తమ్ముడికి ఊడిగం చేస్తున్న వీళ్ళందరూ ఏంటో చెప్పండి. నిమిషాలు ఆగితే సిఐ గురజాల సిఐ రామారావు తిరుపతి శ్రీనివాసరావు ఇంట్లో కూర్చొని ఇప్పుడు కాదు ఆయన కాదు. ఇప్పుడు పోలీస్ అబ్జర్వర్ ఒక నిమిషం, పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాయే టీడీపీ పిలిచిన విందుకు వెళ్ళాడు అన్నప్పుడు ఇంక సిఐలు ఎస్ఐఎల్ ఫోటోలు ఏమన్నారు? మీరు అది కూడా ఆరోపించారు కదా, ఆయన వాళ్ళ ఇంటికి భోజనం. రిషి గారు చెప్పండి. రిషి గారు చెప్పండి. మీరు లేని వాదనలన్నీ మీరు ఈ రోజు మాట్లాడుతున్నది ఎట్లంటే తెలుగుదేశం మీద మీరు కూడా కత్తి కట్టుకొని నిందలు ఇచ్చేసే పరిస్థితుల్లో ఉన్నారు. రైట్. నేను ఏ పార్టీ మీద కత్తులు కట్టను, నిందలు వేయను. మీరు కొన్ని అంశాలను కాదు, వినండి జోలకంటి గారు, నా మాట వినండి. మీరు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారా లేకపోతే ఒక పక్కన కొమ్ము కాస్తూ మాట్లాడుతా ఉన్నారా? ఒకసారి నా మాట వినండి జోలకంటి గారు. ఇవాళ ఇది వైసీపీ చేసిన ఆరోపణని నేను డిబేట్ లో ప్రస్తావిస్తున్నాను. అంటే దీపక్ మిశ్రా టీడీపీ మనిషి, ఆయన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళారని కూడా వైసీపీ మాట్లాడుతున్నారు అన్న. ఎలక్షన్ నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, చెప్పండి. ఇప్పుడు ఈ దేశంలో న్యాయ వ్యవస్థని ఎన్నిసార్లు న్యాయ వ్యవస్థని ట్రోల్ చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. న్యాయ వ్యవస్థ ఎన్నిసార్లు ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది? అది కరెక్టే. చాలా మంది అధికారులు వెళ్ళారు, కోర్టులో నిలబడ్డారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ ప్రజాస్వామ్యయుతంగా జరిగింది? 77 పంచాయతీల్లో ఒక వార్డు మెంబర్ కూడా పోటీ చేయలేనే అంత గొప్ప నాయకుడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? ఎన్ని కాదు ఋషి గారిని అంటుంది. ఎందుకు అంత కార్లు వదిలేసి లేకపోతే అటు ఇటు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ప్రజాస్వామ్యం మీద ఒక నమ్మకం ఉన్న వ్యక్తి అనుకుంటే, నిజంగా ఎన్నికల మీద నమ్మకం ఉంటే, అతను ఏం తప్పు చేయలేదు అనుకుంటే ఆయన ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇంట్లో కూర్చోవచ్చు ఖచ్చితంగా. అతనికి రిషి గారు చెప్తున్నా, దానికి కూడా చెప్తున్నా. ఇప్పుడు హౌస్ అరెస్ట్ లో ఉన్న వ్యక్తి దానికి కూడా చెప్పని హౌస్ అరెస్ట్ లో ఉన్న వ్యక్తి ఎందుకు పారిపోయాడు? ఎట్లా పారిపోయాడు? చెప్తున్నానండి రిషి గారు. ఫస్ట్ థింగ్ హౌస్ అరెస్ట్ చేసింది ముందుగానే ఈ సమాచారం మీరు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా కదా. నేను కూడా నాకు కూడా ఫోన్ చేసి పోలీస్ వాళ్ళు మీరు కాన్స్టెన్సీకి రావద్దు అని విజ్ఞప్తి చేశారు రిషి గారు. కాన్స్టెన్సీకి ఒక 2-3 రోజులు రావద్దు సార్, వస్తే జనం వస్తున్నారు, జనం వస్తే మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, వదంతులు వస్తున్నాయి, మీరు వాళ్ళ మీదకి దాడికి పోతారని, వాళ్ళు మీ మీదకి దాడికి వస్తారని, కావాలంటే మీరు పోలీసు వాళ్ళని అడగండి, మీరు కాన్స్టెన్సీలో అడుగు పెట్టద్దు. అదే
రామకృష్ణారెడ్డి గారికి కూడా చెప్పినట్టున్నారు. కొన్ని రోజులు ఒక 2-3 రోజులు కాన్స్టెన్సీ నుంచి దూరంగా ఉండండి అంటే ఆయన 2 గంటలే కాబట్టి మాచల్ నుంచి హైదరాబాద్ పోయి ఉండదు. గన్మెన్లు కూడా ఫోన్ కార్లో వదిలేసి గన్మెన్లు కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు? మహేష్ రెడ్డి గారు వస్తే జనం వస్తున్నారు, గొడవలు వస్తున్నాయి. మేము సహకరిస్తాం అని చెప్పి నేను కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నాను 10 రోజులుగా. ఏదండి 10 రోజులుగా నేను హౌస్ అరెస్ట్ లో ఉన్నాను. 10 రోజులుగా నేను హౌస్ అరెస్ట్ లో ఉన్నాను. మీకు ఎందుకు చెప్పలేదు పోలీసులు? మీరు కావాలంటే అతను కూడా హౌస్ అరెస్ట్ లో తమ్ముడు ఆయన కూడా అలా కూర్చోవచ్చు కదా అని కాదు రిషి గారు, ఆయనకు చెప్పారేమో కాన్స్టెన్సీ బయట ఉండండి. నాకైతే చెప్పారు, నాకు ఫోన్ చేసి మీరు కాన్స్టెన్సీలోకి రావద్దు, ఒక్క 3 days మేము కంట్రోల్ చేయాలి. జోలగంటి గారు ఒక నిమిషం, కాసు మహేష్ రెడ్డి గారిని స్ట్రైట్ గా ఒక ప్రశ్న అడుగుతున్నా. జోలగంటి గారు సార్, జోలగంటి గారు ఒక నిమిషం, బ్రహ్మానంద రెడ్డి గారు ఒక నిమిషం. మహేష్ రెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్, ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద మీకు నమ్మకం లేదు, కొల్యూడ్ అయిపోయారు అని మీరు అందరూ ఆరోపిస్తున్నారు. ఇవాళ ఏమిటి, ఇవాళ మీ డిమాండ్ ఏంటి చెప్పండి నాకు. ఆఫ్టర్ ఎలక్షన్స్ 10 రోజులు అయిపోయిన తర్వాత రిషి గారు, వెరీ సింపుల్, మేము కోరుకునేది ఒకటేనండి. తెలుగుదేశం కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి, వైఎస్ఆర్ కొన్ని ఆరోపణలు చేస్తారు. ఎలక్షన్ జరిగింది, కొన్ని వేల బూతుల్లో జరిగింది. మేమేం అన్ని బూతులు అక్రమాలు జరిగినాయని చెప్పట్లేదు. కొన్ని ఊర్లలో కొన్ని బూతులు, ఈ రోజున కొన్ని వేల బూతులు అనుకుందాం, ఒక 10,000, 20,000, 30,000 బూతులు ఉన్నాయి. దాంట్లో మేము ఒక 70 బూతులు అండి, ఒక ప్రధాన పార్టీ 70 బూతుల్లో రీపోలింగ్ అడుగుతుంది. అంటే 8,000 ఓట్లు అండి, 70,000 ఓట్లు, దాదాపు 3.5 కోట్ల ఓట్లలో 70,000 ఓట్లకు రీపోలింగ్ పెట్టలేదా ఎలక్షన్ కమిషన్? అలాగే మేమేం చెప్తున్నాం, తెలుగుదేశం అడిగినా, బీజేపీ అడిగినా, జనసేన అడిగినా అక్కడ కూడా రీపోల్ పెట్టండి. మహా అయితే ఎంత ఉంటాయండి, అదొక 70 బూతులు, ఒక 140 బూతుల్లో పెడితే అప్పుడు ఏమవుతుంది? ఎవరైనా సరే ఆరోపణలు నివృత్తి చేస్తారు, అప్పుడు ఎవరు ఏమనలేం కదా. దానికి ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్పందించదు? ఆగండి ఒక్క నిమిషం, 1 minute, నేను ఫినిష్ చేయాలి. ఇప్పుడు వెబ్ కెమెరాలు పెట్టారు, అవును ఓకే, దాంట్లో ఒక వీడియో బయటకు వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి, ఏది ఈవీఎం పగలగొట్టారని. ఆ వెబ్ కెమెరాలు మేము చెప్పాం కదా, ఊర్లు 70 బూతుల్లో రిగ్గింగ్ జరిగిందని, అవి ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఎలక్షన్ కమిషన్ వీడియోలు? ఆ రోజు 7 o'clock to 5 అది వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారండి? దేనికి పెట్టింది? అక్కడ లోపల ఏం జరిగింది, సక్రమంగా జరిగిందా, అక్రమంగా జరిగిందా? మేము ఈ రోజు 70 బూతులు అడిగాము. ఆ వీడియో ఆగండి బ్రహ్మారెడ్డి గారు, మీకు సంబంధించింది కాదు. మేము ఎలక్షన్ కమిషన్ కి 70 బూతుల్లో జరిగిన వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ రిలీజ్ చేయమంటున్నాం. ఈ రోజు కాకపోతే రేపు వచ్చింది. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఈ రోజు వీడియో కెమెరాల్లో రికార్డ్ అయింది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ ప్రాపర్టీ. రేపు ఆర్టీఐ కిందన్నా ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి నిజాలు. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ తల దించుకునే రోజు అవుతుంది, గుర్తు పెట్టుకోండి. అక్కడ కనుక రిగ్గింగ్ జరిగిందని నిరూపిస్తే తల దించుకునేది ఎవరు? ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ తల 70 పోలింగ్ బూతుల్లో మేము రీపోలింగ్ ప్రజాస్వామ్యవాదుల్లాగా వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యవాదుల్లాగా మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మా తెలుగుదేశం పంచాయతీల్లో ఒక్క వార్డు మెంబర్ని కూడా పోటీ చేయకుండా అడ్డుకున్న వైనం గాని, మరి బై ఎలక్షన్స్ లో తిరుపతిలో గాని, లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు ప్రవర్తించిన విధానాలు గాని, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు మహేష్ రెడ్డి గారు? మీరు ఆరోపణలు ఎత్తుంటే ఆ రోజు కూడా రీపోలింగ్ పెట్టేవాళ్ళం. మీరు నామినేషన్ ఎందుకు వేయలేదు చెప్పండి? పోనీ మాచర్లలో వేయలేదు, పిడుగురాళ్ళ టౌన్ లో ఎందుకు వేయలేదు? అనేక చోట్ల యునానిమస్ జరిగింది. అంటే అన్ని చోట్ల బెదిరించారా? ఒక్క మాచర్లో జరిగింది అంటున్నారు, ఎన్ని చోట్ల జరిగింది? పోలీసుల వ్యానుల్లో గంజాయి ఉన్నదెవరు? ఎలక్షన్ కమిషన్ ఉన్నదెవరు? మీ బంధువు చంద్రబాబు నాయుడు గారు బంధువు రమేష్ గారే కదా. ఆయన రీపోల్ పెడతానంటే మేమేమన్నా కాదన్నావా? రీనామినేషన్ చేస్తానంటే అది కూడా పెట్టించారు కదా. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు బంధువు నిమ్మగడ్డ రమేష్ గారే కదా. ఈ రోజు మీ కొరకే కదా పిటిషన్ వేసి వాలంటీర్లు నాపించింది సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో. మరి అంటే ఆయన వ్యవస్థలో మీరు అందరినీ ఇప్పుడు అసలు మీకు ఈ దేశంలో ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉందో ఫస్ట్ చెప్పండి.
జ్యుడిషియల్ మీరు మీద ఏ లేదు, వ్యవస్థని భ్రష్టు ఎలక్షన్ పట్టించారు కమిషన్ మీద అన్నారు లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. పోలీసు వ్యవస్థ కూడా మీకు అనుకూలంగా పనిచేసినప్పుడే పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. పట్టించా ఇప్పుడు పాప ఎలక్షన్ కమిషన్ ని భ్రష్టు పట్టించా. మీరు ఏ వ్యవస్థ ఎన్ని మొట్టికాయలు మీ ప్రభుత్వానికి ఎన్ని మొట్టికాయలు వేసింది మహేష్ రెడ్డి గారు? మీ ప్రభుత్వానికి కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసాయి? ఎన్ని సందర్భాల్లో ఏ విషయాల్లో ఎన్ని మొట్టికాయల కోర్టు, ఎన్ని కంటెంట్ ఆఫ్ కోర్టులు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఎదుర్కొందా? పాపం ఆయన స్ట్రైట్ గా పోతాడు, ఆయన మేనేజ్ చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు అన్ని మేనేజ్ చేసుకుంటాడు కాబట్టి జాగ్రత్తగా ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి, అసలు మీరు జ్యుడిషియల్ కూడా ఏ విధంగా ట్రోల్ చేశారు? జ్యుడిషియల్ ఏ విధంగా ట్రోల్ చేశారు? అలాగే మహేష్ రెడ్డి గారు చెప్తారు కానీ వ్యవస్థలు మేనేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వాయిదాకి వెళ్ళకుండా మేనేజ్ చేశాడు. అలా కాదు, మహేష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థలు మేనేజ్ చేసినట్టు ఎవరైనా మేనేజ్ చేయగలిగారు? 12 సంవత్సరాలు బట్టి ఒక విషయాన్ని ఆర్థిక ఆరోపణలు కోర్టు వాయిదా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాము, మేము ఇంట్లో విజయం సాధించామని చెప్పండి మీరు. ఒక్కసారి భానుగారితో మాట్లాడతా, ఒక్కసారి భానుగారితో మాట్లాడతా. ఆగండి, అది కూడా చెప్తా. ఈ రోజు అక్రమంగా కేసు పెడితే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు రామకృష్ణారెడ్డి గారి విషయంలో, దాన్ని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? సార్ ఆయన యాంటిసిపేటరీ తెచ్చుకున్నాడు, ఆయన ఒక చోట ఇంకా దొరకలా. అలాగే రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ మీకు తెలుసా? ఇప్పటికి మహేష్ రెడ్డి గారు తెలుసా? నేను అనుకుంటున్నా. అలాగే రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ తెలుసా? తెలుసు. అయితే పోలీసులు చెప్పండి కదా, మీరు ఒక చర్యలు తీసుకోవడానికి లేదు కదా. కనీసం ఎక్కడ ఉన్నారో ప్రజలకు తెలియదు, పోలీసులకు తెలియదు, ఎవరికి తెలియదు కదా. ఆయన అసలు ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు కూడా తెలియదు. బెయిల్ వేసుకున్నాడు, తెచ్చుకున్నాడు. దానికేంటి ఏదో మీడియాలో వచ్చిన కథనాలే కరెక్ట్ అయితే మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. మీ మీద వచ్చినాయి, మీ నాయకుడి మీద వచ్చినాయి, అవన్నీ కూడా నిజమేనా? కాదు, నాకు ఒక్కటి చెప్పండి మహేష్ గారు. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది పిన్నెల రామకృష్ణారెడ్డి కాదా? స్ట్రైట్ క్వశ్చన్. నేను ఒకటే చెప్తున్నా రిషి గారు, నేనేం ఆ బూత్ లో లేను. నేను చెప్పడానికి కొంతమంది ఆరోపిస్తున్నారు, నిజమని తెలుగుదేశం చెప్తుంది. అసలు నేను అడుగుతున్నది ఒకటండి, ఆ ఊర్లో రిగ్గింగ్ జరిగిందా జరగలేదా? అలా కదండి, ఆ వీడియో చూసాక మీకు ఏమనిపించింది మహేష్ రెడ్డి గారు? ఆ వీడియో చూసాక మీకు ఏమనిపించింది? ఆయన అడిగాడు, నేను సమాధానం చెప్పాను. అదే అడుగుతున్నా, దాని గురించే నేనేం అడుగుతున్నానంటే ఒకటి చేయండి రిషి గారు. ఆ రోజు మార్నింగ్ 7 o'clock నుంచి ఎలక్షన్ కమిషన్ ని అఫీషియల్ గా పాలవాయి గేట్ లో మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు వీడియోలో ఏం జరిగిందో, పోలింగ్ బూత్ లో ఏం జరిగిందో, వీడియోలో ఏం రికార్డ్ అయిందో బహిర్గతం చేయమనండి, మేము ఒప్పుకుంటాం. అఫీషియల్ గా బహిర్గతం చేయమనండి, తప్పేంటి దాంట్లో? రైట్. భాను ప్రకాష్ గారు, మిమ్మల్ని అడుగుతామంటే మేము వద్దంటున్నావా? మీరు అడగండి, మేము వద్దన్నావా మిమ్మల్ని? ఎక్కడ మీతో అందరితో కుమ్మక్క అయిపోతే కదా అడిగిన పట్టించుకోవట్లేదు కదా వాళ్ళు గొడవ. భాను ప్రకాష్ గారు, మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే, ఒక నిమిషం భాను ప్రకాష్ గారు, మీ ఎక్స్ప్రెషన్ ఇందాక నుంచి నేను చూస్తున్నా, అంటే మీరు వినపడుతుందా భాను గారు? ఐఎమ్ ఆడిబుల్? భాను గారు ఐఎమ్ ఆడిబుల్? మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, వన్ సెకండ్ ఇప్పుడు వ్యవస్థల గురించి నన్ను అడగనివ్వండి. కాదు, వ్యవస్థల మేనేజ్మెంట్ గురించి టీడీపీ వైసీపీ కొట్టుకుంటుంది ఏంటి? అసలు నేను ఎక్కడ ఉండగా బీజేపీ కన్నా వ్యవస్థలను ఎవరన్నా కంట్రోల్ చేయగలరా అన్నట్టుంది మీ ఎక్స్ప్రెషన్. నేను మీకు అది ఆపాదించట్లా, నాకు అర్థమైంది చెప్తున్నా. వ్యవస్థలను నాశనం చేసిందే వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలను నాశనం చేసింది వైసీపీ. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, పోలీస్ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది, రెవెన్యూ వాళ్ళ చేతిలో ఉంది. మొత్తం వ్యవస్థలను నాశనం చేసింది వాళ్ళు. ఈ రోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. మొత్తం ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఈ మాత్రం స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి. గతంలో ఎన్నికలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎంపికలు జరిగాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపికలు జరిగాయి. అవి ఎలక్షన్స్ కాదు, సెలక్షన్స్. కాబట్టి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకునింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలు జరపాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళకి అనుకున్నట్టు జరుగుంటే షబాష్ అని ఉంటారు ఎన్నికల కమిషన్ ని, వీళ్ళు అనుకున్నట్టు జరుగుంటే షబాష్ అని ఉంటారు. ఈ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాయని చెప్పి మేము భావిస్తున్నాము. అది వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు అంటున్నారు పోలింగ్ బూత్ లో రీపోలింగ్ పెట్టాలని ప్రపోజల్స్ చేశారు. 70
పోలింగ్ బూత్స్ లో రీపోలింగ్ అడుగుతున్నాము, తర్వాత వెబ్ కాస్టింగ్ ఉదయం 7 గంటల నుంచి 5 గంటల దాకా ఏం జరిగిందో బయట పెట్టమని అడుగుతున్నాము అని 2 ప్రపోజల్స్ చేశారు. మీ రెస్పాన్స్ ఏంటి దీని మీద? భానుప్రకాష్ గారికి ఒకటే ఒక 70 పోలింగ్ బూతుల్లో పోలింగ్ రోజు ఒక నిమిషం 70 పోలింగ్ బూతుల్లో పోలింగ్ రోజు మే 13వ తేదీ అక్కడ నుండి ప్రిసైడింగ్ ఆఫీసర్ కి వీళ్ళు పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు వైసీపీకి, వాళ్ళు అబ్జెక్షన్ చేశారా? ఎందుకు చేయలేదు ఆ రోజు? ఈ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో ఒకటి గందరగోళం చేయాలని చెప్పి ఈ రోజు 70లో పెట్టండి 700లో పెట్టారంటే వీరు అడిగినట్టు పెట్టరు. పోలింగ్ ఆ రోజు పోలింగ్ అంతే తప్ప ఈ రోజు తప్పు వీళ్ళు చేసి దాని ఎలక్షన్ కమిషన్ మీద నెట్టడం చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తున్నాం. తప్పు వీళ్ళు చేసి దాన్ని నెపాన్ని ఎలక్షన్ కమిషన్ మీద నెట్టడం చాలా దారుణంగా మేము భావిస్తున్నాం. ఒక్క నిమిషం కాజ్ మహేష్ గారు మీరు ఫైనల్ కంక్లూడ్ చేద్దరు కానీ ఎనీ పాయింట్స్? ఒకటండి, ఈ రోజున అధికార పార్టీ వారు ఎంత ప్రెషర్ పెడుతున్నారో ఆఫీసర్స్ మీద అన్నది ఉదాహరణ. రాయలసీమలో చాలా మంది ఆర్ఓలు అసలు కౌంటింగ్ రోజు మేము ఉండమని చెప్పి సెలవు లీవ్లు పెట్టుకుంటున్నారు. అంటే ఎంత ఇదిగా బెదిరిస్తున్నారు అనే విషయంలో పత్రికల్లో రాయటం, అది మీరు కోట్ చేయటం. బ్రహ్మానంద రెడ్డి గారు మీరేం చెప్తారు ఫైనల్ గా మహేష్ రెడ్డి గారు మాట్లాడే ముందు? ఈ రోజు ఈవీఎంను పగలగొట్టిన ఒక శాసనసభ్యుడిని కాపాడుకోవడానికి మరి వైసీపీ పార్టీ పడుతున్న తాపత్రయం, వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. మీరు నియమించిన జవహర్ రెడ్డి ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అన్నిటికీ కూడా మీరే బాధ్యత వహించాలి తప్పితే ప్రతిపక్షాల మీద ఎన్నికల కమిషన్ మీద నెట్టడం కాదు. ఈ వ్యవస్థలన్నీ కూడా మీ కంట్రోల్లోనే ఉన్నాయి. మీరు నియమించిన చీఫ్ సెక్రటరీ కంట్రోల్లోనే ఉన్నాయి, జవహర్ రెడ్డి గారి కంట్రోల్లో. మార్పులు చేర్పులు అన్ని కూడా వారి సూచనల మీదనే జరిగినాయి, వారిచ్చిన ప్యానెల్ ఆధారంగానే జరిగినాయి. ఈ రోజు ఒక శాసనసభ్యుడిని కాపాడటం కోసం మీరు కింద నుంచి పై దాకా పడుతున్న తాపత్రయం చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులు నవ్వుకుంటున్నారు. మిమ్మల్ని ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇక్కడ గాయపడ్డోళ్ళు 74 మంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు 74 మంది లిస్టు మీకు కావాల్సి వస్తే మహేష్ రెడ్డి గారు పంపిస్తాను. పంపండి. కాదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకో అనుమానం ఏమొస్తుందంటే కూటమిలో మీ పార్టీలు ఉంటే పెద్దన్న బీజేపీ ఉంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ మీద ఇప్పుడు వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మనిషి అని మీరు అంటూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి మనిషి జవహర్ రెడ్డి చెప్పిన మాట ఎందుకు నడుస్తుంది? ఆయన చెప్పిన అధికారులు ఎందుకు కొమ్ము కాస్తారు? అంటే అక్కడే కదా కాంట్రడిక్షన్ కనిపిస్తోంది. అధికారులు ఎవరు మాట విన్నారు అనేది నేను మొన్న పెట్టా, ఎవరు వైపు ఉన్నారండి ఈ అధికారులు మార్చిన ప్యానల్ పంపించింది ఎవరని అడుగుతున్నాను, దాని సమాధానం చెప్పరండి. జవహర్ రెడ్డి గారు కాదా? రైట్, కంక్లూడ్ చేయండి. ప్యానల్ పంపించింది జవహర్ రెడ్డి గారు కాదా? ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎన్నికల మాట్లాడుతున్నారు, ఎంతమంది అధికారులని ఈ ఎన్నికల ప్రక్రియలో ఎంతమంది అధికారులను మార్చారో చెప్పండి. ఒక 12 మంది అధికారులను మార్చిస్తే వేలాది అధికారుల మధ్య 12 మందిని మారిస్తే దాన్ని పెద్ద ఎక్కడైతే అధికారులను మార్చారో, ఎక్కడైతే తెలుగుదేశం తొత్తులు నేర్చుకున్నారో, ఇప్పుడు మాచర్లలో సిఐని మార్చారు, ఎస్ఐని మార్చారు, ఎస్పీని మార్చారు, ఐజీని మార్చారు, అక్కడే గొడవలు జరిగినాయి. అంటే అర్థం ఏంటి? తెలుగుదేశం అనుబంధ అధికారులను తీసుకొచ్చినందుకు గొడవలు జరిగినాయి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే భానుప్రకాష్ గారేమో ఎలక్షన్ చేసిందంటాడు, చెత్తగా పనిచేసింది, రాష్ట్రం అంతా రీపోల్ పెట్టాలి. పెడతా బ్రహ్మానంద రెడ్డి గారు నీకు చెప్పండి. 100 మొన్న వచ్చిన దీపక్ మిశ్రా కూడా పోయి విందు చేశాడు. ఒకటి అడుగుతున్నా రిషి గారు, 70 బూతుల్లో వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారు ఎలక్షన్ కమిషన్? వెబ్ కెమెరా పెట్టింది ఏదన్నా తప్పు జరిగితే రికార్డు దొరికింది, ఆ రికార్డు ద్వారా యాక్షన్ తీసుకుందామనే కదా. నేను 70 బూతులు అనట్లా. ఈ రోజు జనసేన, బీజేపీ లేదు తెలుగుదేశం వాళ్ళు ఇంకొక 70 బూతులో 100 బూతులో చెప్పచ్చు. ఆ 170 బూతులు వీడియోలు తీయండి అంటున్నా. ప్రజాస్వామ్యాన్ని నేనేమి మేం చెప్పిందే చేయమనట్లా, జనసేన వాళ్ళు మేం చెప్పిందే చేయమనట్లా. ప్రజల ముందు పెడతారు, తీస్తారు.
తీస్తారు తొందరలోనే, ఎక్కడెక్కడ అరాచకం జరిగిందో అవన్నీ తీస్తారు, ప్రజల ముందు పెడతారు. ఎందుకు తొందరపడతారు? ముందుంది ముసల పండగ, మీకు ముందుంది ముసల పండగ, అది అంటే కూటమి ముసల పండగ, ఎందుకు తొందర పెడతారు? పెట్టండి పెట్టండి అంటున్నారు కదా, పెట్టినా తెలుస్తుంది ఏం జరిగిందో. ఎక్కడికి వచ్చేది ఎన్నికల ఫోర్స్ పెడతారు, తొందర బయట పెడతారు. పెట్టినాక మళ్ళీ మీ దాంట్లో కూడా మీ అధికార పార్టీ కార్యకర్తలే ఉంటారు, మళ్ళీ ఇంకో అదనంగా వారి మీద కేసులు బుక్ అవుతాయి. సో అనవసరంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేయించేలా మహేష్ రెడ్డి గారు ప్రొవోక్ చేస్తున్నారంటారా? అంటే దీంట్లో ఏముందంటే ఎట్లా అధికారం కోల్పోతున్నారు, కార్యకర్తల్ని కేసుల్లో ఇరికిచ్చి వీళ్ళు చుట్టూరు ప్రదక్షిణ చేసుకోవాలనుకుంటున్నారు. ఎట్లా అధికారం కోల్పోతున్నారు, కార్యకర్తల్ని కేసుల్లో ఇరికించి అధికార పార్టీ నాయకులు చుట్టూ తిరిపించుకోవాలనుకుంటున్నారు. రైట్. సో ఇప్పుడు నాకు ఒక నిమిషం బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పండి. ఈ రాష్ట్రంలో కౌంటింగ్ కి కూడా, ఎన్నికల రాష్ట్రంలో కౌంటింగ్ కి కూడా మేము మమ్మల్ని దూరంగా ఉంచండి అని అధికారులు భయపడుతున్నారు అంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. ఎవరున్నారండి? ఒక పత్రికలో తోక పత్రికలో వస్తే అదే కోట్ చేస్తున్నారు. కాదు, ఒకటి మాత్రం జరుగుతుంది మహేష్ రెడ్డి గారు, ఆవేళ అల్లర్లు జరుగుతాయని సిఈసి అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీద పోలీసులు వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ చేయడము, వెపన్స్ అంతా విత్డ్రా చేయడం ఏదైతే మేమేం కాదనట్లేదు కదండి. నేనేమంటానంటే దిస్ ఈజ్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. ఆ పార్టీయా ఈ పార్టీ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కి చెడ్డ పేరు రాకూడదు. మొట్టమొదటిసారిగా నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ లో మన జరిగిన అల్లర్లు, ఆ తర్వాత గొడవలు, కోసుకోవడాలు, నరుక్కోవడాలు, బాంబులు, ఈ వ్యవహారం అంతా నడిచింది. సో రేపు ఏ పార్టీ తెనాలి ఘటన వాట్ ఎవర్, ఇవాళ ఈవీఎం బద్దలు కొట్టిన ఘటన, ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. సో ఎప్పుడో రిగ్గింగ్లో లేకపోతే బూతులు ఆ బాక్సులు పట్టుకెళ్ళిపోతే వాటి వెనకాల పరిగెట్టడాలు అవన్నీ మర్చిపోయి గత కొద్ది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతోంది. దురదృష్టవశాత్తు ఈ పరిస్థితులు మనం చూడాల్సి వచ్చింది. వైసీపీ రేపు అధికారంలోకి వస్తుందా, కూటమి అధికారంలోకి వస్తుందా అనేది ప్రజలు నిర్ణయించారు. జూన్ 4 దాకా అందరూ వేచి ఉండాల్సిందే. అప్పటి వరకు దయచేసి సంయమనం పాటించాలని పార్టీల అధినేతలకు, పార్టీ నాయకులకి విజ్ఞప్తి. సో ఈ లోపు ఇంటర్నల్గా సరే ఫ్యాక్షన్లు వస్తాయా, లేకపోతే ఇంకోటి వస్తాయా మాటలు మాట్లాడితే కూడా చర్యలు తీసుకోవాలి, అది ఎవరైనా కూడా. కానీ కాజు మహేష్ రెడ్డి గారు కానీ, బ్రహ్మానంద రెడ్డి గారు కానీ ఇవాళ నిజం చెప్పాలంటే ఏ విషయం చెప్పాలో ఆ విషయాలను మాట్లాడుకున్నారు తప్ప దీన్ని కూడా ఎక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసి అన్నెసరీగా మాట్లాడుకోవడం కూడా జరగలేదు. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఇక ఈ రీపోలింగ్ జరగాలి అని కాజు మహేష్ రెడ్డి గారు ఏమంటున్నారో దాన్ని మరి ఈసీ కన్సిడర్ చేస్తుందా లేదా, ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఇంకొక ప్రాబ్లం నాకు అర్థమైంది ఏంటంటే, ప్రజలకు మనం ఏం చేసాము అని అధికారంలో ఉన్న పార్టీ, లేకపోతే మేము ఏం చేయబోతున్నాము అని అధికారం కావాలనుకుంటున్న పార్టీ చెప్పి ఓట్లు అడిగాయి. కానీ ఇవాళ ప్రజలు పార్టీలు కాదా, అధికారులు డిసైడ్ చేస్తున్నారా ఎలక్షన్ని అనే స్థాయిలో ఇవాళ చర్చలు జరుగుతున్నాయి, విచ్ ఈస్ వెరీ అన్వాంటెడ్ థింగ్. చూద్దాం ఎటువంటి మార్పు వస్తుంది, ఏం జరుగుతుంది.